కరీంనగర్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులాగా పరిపాలన చేస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారు ఒప్పందం చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వారి పట్ల కరీంనగర్ ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు పొన్నం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు నిజాయితీకి అవినీతి లేకుండా జరిగే పరిపాలన మధ్యలో జరుగుతున్న పోటీ. ప్రజల ఆలోచన చెప్పి కోరుతా ఉన్నాం. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి, సంక్షేమం రెండు ఆలోచనతో ముందుకు పోతాం. కాబట్టి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి. తప్పకుండా మా బాధ్యత. మేము ఈ ఊరును అభివృద్ధి జరగాలనేటువంటి జిల్లా కేంద్రం ముక్కలు వక్కలు చేసి కళా విహీనంగా చేసినప్పటికీ కూడా చర్మం ఒలిచి చెప్పులు కొడతాన కరీంనగర్ను ప్రజల చర్మం ఒలుస్తున్నటువంటి ఆ పార్టీకి ఎంతసేపు మతం పేరు మీద మాత్రమే రాజకీయం నడిపి అభివృద్ధికే ఆమడ దూరంలో అభివృద్ధి అంటేనే ఆలోచన లేకుండా ఉండేటువంటి ఇలా మేము తెచ్చినాయి. రైలు నడుస్తూ ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ నడుస్తూ ఉంది, కేంద్రీయ విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి, శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చినాం, మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చినాం. అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో తప్ప మేము ఇది ఫలానా పూర్తి చేసినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మేము కార్పొరేషన్ చేసినాం కాబట్టి స్మార్ట్ సిటీ అయింది కావచ్చు. స్మార్ట్ సిటీ ఓన్లీ అవినీతికి అడ్డాగా మార్చుకొని పదవి ముగిసిన సందర్భంలో తిరిగి వేరే పార్టీలో చేరి మీరు నీతివంతులుగా మారితే శంఖంలో వేయంగానే నీళ్లు తీర్థమైతే కావచ్చు. కానీ పార్టీ మారంగానే మీరు పునీతులు కాదు. ప్రజలకు మీ చరిత్ర తెలుసు, ఎవరెవరిని వేధించిందో తెలుసు.